ఆర్టీసీ సమ్మెను పోలీసులతో అణచివేయాలని రేవంత్ సర్కార్ చూస్తుంది. పోలీస్ సంఖ్యల నుంచి సమ్మెను నిలువరించాలని ఆరాటపడుతుంది. డిమాండ్లు నెరవేర్చడం లేదని ఆత్మ బలిదానం చేసిన శంకర్ గౌడ్ చివరి కోరికను తీర్చడం లేదు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల కోసం ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్ మృతదేహానికి పోస్టుమార్టం తర్వాత ముత్తోజీపేటకు తీసుకొచ్చారు. ముత్తోజీపేట నుంచి నర్సంపేట డిపోకు తీసుకెళ్లేందుకు పోలీసులు అంగీకరించడం లేదు. నర్సంపేట డిపోకు తీసుకెళ్లకుండా శంకర్ గౌడ్ ఆత్మ శాంతించదని కార్మికులు చెబుతున్నారు. అయితే ముత్తోజీపేట నుంచి శంకర్ గౌడ్ మృతదేహం దగ్గర ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి రవికాంత్ లైవ్లో అందిస్తారు. రవికాంత్, చెప్పండి, కొన్ని గంటల నుంచి ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నా ఇప్పటి వరకు పోలీసులు వాళ్ళు స్పందించలేదా? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? గంటకు ముత్తోజీపేట గ్రామంలో హైటెన్షన్ వాతావరణం, ఉద్రిక్తత మరింత తీవ్రమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాసేపటి క్రితం నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ను ఇద్దరిని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ముత్తోజీపేట గ్రామానికి సంబంధించి ఇక్కడ కూతురు అల్లుడికి సంబంధించిన ఇంటి దగ్గర ఆర్టీసీ మహిళా కార్మికులంతా కూడా ఇక్కడికి చేరినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. వారితో పాటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కూడా పూర్తి స్థాయిలో ఆందోళన దిగినటువంటి సందర్భం, ధర్నాలో వారితో పాటు పాల్గొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు సత్యవతి రాథోడ్ మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మాజీ మంత్రి మేడం, ఇవాళ ఏం డిమాండ్లు చేస్తూ ఉన్నారు? పోలీసులతో మీరు కూడా మాట్లాడగలరా? ఏం చెప్తున్నారు? నేను డీసీపీ గారితో మాట్లాడటం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు, శంకర్ గౌడ్ గారి కుటుంబ సభ్యులు, అలాగే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్, శంకర్ గౌడ్ గారి మృతదేహాన్ని ఆర్టీసీ డిపోలో 10 నిమిషాలు పెట్టి మేము నివాళులు అర్పిస్తాం. ఆయన గౌరవప్రదంగా ఉంటుంది. 25 ఏళ్ళు మరి ఈ డిపోలో సర్వీస్ చేసిన వ్యక్తి, కనీసం సొంత ఇల్లు కూడా లేకుండా ఇవాళ రోడ్డు మీద డెడ్ బాడీ ఉంది. ఇది సరి అయింది కాదు. మీరు ఒక మానవత్వంతో ఆలోచించండి. మేము వేరే భేషజాలకు పోవద్దు. మేము అన్ని రకాలుగా మీకు సహకరిస్తాం. తప్పకుండా మీరు అక్కడికి తీసుకెళ్ళమని చెప్పి అడిగితే దాన్ని ఒప్పుకోకపోవడం చాలా దురదృష్టకరం. నేను ఇప్పటికీ డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇప్పటికిప్పుడు డెడ్ బాడీ రోడ్డు మీద ఉంది కాబట్టి 4-5 గంటల నుంచి అందరు రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు. మీరు అందరిని అరెస్ట్ చేస్తున్నారు. ఇది పరిష్కారం కాదు. ఆ కుటుంబ సభ్యుల న్యాయమైన కోరిక మేరకు డిపోకి తీసుకెళ్ళండి, 10 నిమిషాలు నివాళులు అర్పించండి. ఆ తర్వాత తీసుకొచ్చి అంత్యక్రియలు చేయండి. అలాగే ఆ కుటుంబాన్ని అన్ని రకాలుగా ఆదుకునే విధంగా, అన్ని రకాలుగా న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలని, ఆర్టీసీ కార్మికులు వాళ్ళ న్యాయమైన డిమాండ్లు తీర్చే విధంగా ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ, కార్మికులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ కుటుంబాలని, మీ పిల్లల్ని మరి మీరు దృష్టిలో పెట్టుకొని మీ ప్రవర్తన ఉండాలి. కానీ ఆవేశానికి పోయి మీ బలిదానాలు చేసుకోవద్దు, ఆత్మాహుతులు చేసుకోవద్దు. తప్పకుండా మీ న్యాయమైన పోరాటం మరి మద్దతు తెలిపే విధంగా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఆ కుటుంబానికి కూడా ఏం న్యాయం జరగాల్సింది మేడం? ఆ కుటుంబంలో ఒకళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి, కోటి రూపాయలు వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఆ డిపోట్తో ఎంతో అనుబంధం ఉంటుంది. అదే వాతావరణంలో తిరగడం అనేక సంవత్సరాల నుంచి అక్కడికి తీసుకువెళ్లే విషయంలో కుటుంబ సభ్యులు కూడా అదే కోరుతున్నారు. ఇంత ఆంక్షలతో కూడినటువంటి వాతావరణం. మరోవైపు ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్ను, పెద్ది సుదర్శన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరినేమో హౌస్ అరెస్ట్ చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇక్కడికి వచ్చినటువంటి క్రమంలో ఇక్కడ నుంచి ఈడ్చుకువెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. ఇట్లాంటి నిర్బంధపూరితమైనటువంటి వాతావరణం. ప్రజాపాలన అని చెప్పుకునే గొప్ప మాటలు చెప్పుకునే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇది ప్రజాపాలన కాదు, ఇది రాక్షస పాలన, చాతగాని పాలన. మీరు మీ బల ప్రదర్శన ప్రజల మీద చూపిస్తున్నారు, అమాయకుల మీద చూపిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. మీరు నిజంగా న్యాయబద్ధంగా మీకు ఆ శక్తి ఉంటే మమ్మల్ని ఇక్కడ అనుమతించాలి, వాళ్ళ కోరికలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ, మీరు మమ్మల్ని ఏదో అరెస్ట్ చేసి తాత్కాలికంగా మీరు ఒక రాక్షస ఆనందం పొందాలనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. దీనికి కాలం చెల్లింది. ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేస్తే మా వెనక లక్షలాదిగా మరి తెలంగాణ ప్రజానీకం తప్పకుండా శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని మెసులుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. శంకర్ గౌడ్ చనిపోయి చాలా సమయం అవుతుంది, ఇక్కడ తీసుకొచ్చి కూడా చాలా సేపు అవుతుంది. ఇది అసలు తెగడం లేదు. చర్చలన్నీ కూడా ఏం చెప్తారు అధికారులకు కావచ్చు, ప్రభుత్వం? నేను డీసీపీ గారిని కోరుతా ఉన్నాను, సిపి గారికి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, వెంటనే మీరు
మరి శంకర్ గౌడ్ గారి కుటుంబం కార్మికులు కోరుకునే డిమాండ్ తరలించండి. మీరు న్యాయబద్ధంగా వాళ్ళకి నివాళులు అర్పించి అంజలి ఘటించిన తర్వాత తప్పకుండా మీరు మిగతా కార్యక్రమానికి పూనుకోవాలి. లేదంటే జరిగే పరిణామాలకు మీరు బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. దండ్ర వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు, భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళ న్యాయపరమైనటువంటి డిమాండ్లు, మీరు భూపాలపల్లి ప్రాంతం అంటే కార్మిక వర్గానికి సంబంధించి, ఉమ్మడి వరంగల్ అంటే కార్మికులకు సంబంధించినటువంటి ప్రాంతంగా ఉంటుంది. ఆ కార్మికుడు 30 సంవత్సరాలు అక్కడ సేవలు అందించినటువంటి క్రమంలో అక్కడికి తీసుకువెళ్ళి కనీసం నివాళులు అర్పించే అవకాశం కూడా కనిపిస్తలేదు. ఇట్లా ఈ నిర్బంధపూరితమైనటువంటి వాతావరణం ఎట్లా చూడాల్సి? ప్రభుత్వము పేరుకేమో ప్రజాపాలన చేస్తున్నదేమో నిరంతృత్వ పాలన, నిరంకుశ పాలన, దుర్మార్గమైన పాలన. ఈరోజు ఒక కార్మికుడు చనిపోతే ఆయన పనిచేసేటువంటి డిపో ముందు ఒకసారి నివాళులు అర్పిస్తామంటే సహకరించకుండా ఈరోజు దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అది డెడ్ బాడీ తీసుకొచ్చినటువంటి ప్లేస్ కూడా ఆయన ఇల్లు కాదు, ఆయన బిడ్డింటి కాడ వేసి ఈరోజు మరి ప్రభుత్వం యొక్క నిరంకుశత్వాన్ని తెలియజేస్తుండ్రు. ఇది ఆత్మహత్య కాదని చాలామంది చెప్తున్నారు. ఇది ప్రభుత్వం యొక్క హత్యగానే చూడాలి. నిన్న 3వ రోజైనా ఇప్పటివరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా ఇప్పటివరకు ఎలాంటి క్యాబినెట్ మీటింగ్లో ప్రధాన అంశంగా చర్చించాల్సిన అంశాన్ని చర్చించకుండా ఇంత దుర్మార్గంగా వివరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేవలం శంకర్ గౌడ్ గారు ఒక్కడే కాదు, ఇంకా ముగ్గురు కార్మికులు కూడా చావు బతుకుల మధ్యలో ఉన్నారు. ఒకవేళ కనుక ప్రభుత్వం నుంచి సరి అయినటువంటి రెస్పాన్స్ రాకపోతే ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మరి ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు ఇనిషియేటివ్ తీసుకొని ఈ సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. అనేక నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం, ఆ నోటీసుల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీసం సమ్మె నోటీసులకు రిప్లై రాలేదు. ఒక రోజు ముందు సమ్మె రేపు అవుతుందనగా ఇవాళ చర్చలకు పిలిచి ఒక కమిటీ, ఐఏఎస్లతో కూడిన కమిటీ వేశారు. దాన్ని కాలయాపన చేసే విధంగా 4 రోజుల్లో మీ డిమాండ్లకు సంబంధించి ఆలోచిస్తామనేటువంటి విషయం. నిన్నటి నుంచి మళ్ళీ నిన్న కేబినెట్ జరిగినటువంటి సందర్భంలో ఇవాళ మంత్రులతో కూడినటువంటి ఒక బృందం చర్చలు చేసేటువంటి ప్రయత్నం. ఇవాళ ఆత్మహత్యల బాట పడితే తప్ప రాష్ట్ర ప్రభుత్వం చెల్లని సందర్భాన్ని ఎట్లా చూడాలి? అసలు ఈ ప్రభుత్వానికి అసలు చెల్లడం లేదు, దున్నపోతి మీద వాన కొట్టినట్టు అవుతుంది. ఈరోజు ఒక మనిషి చనిపోయినా, ఒక 3 కార్మికులు ఆత్మహత్య యత్నం చేసి చావు బతుకుల్లో ఉన్నా ఈ ప్రభుత్వానికి చెల్లడమే లేదు. సమ్మె నోటీస్ ఇస్తే సమ్మె నోటీసుకు రెస్పాన్స్ లేదు. 3 రోజుల నుంచి సమ్మె జరుగుతూ ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. టెంపరవరీ డ్రైవర్లను తీసుకురావాలి, కండక్టర్లను తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఈ సమస్యకు మరి మూలమేందో తెలుసుకొని ప్రయత్నం చేస్తలేరు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విలీనం చేయాలని క్యాబినెట్ అప్రూవ్ చేసింది, శాసనసభ తీర్మానం చేసింది. మరి ఇప్పటివరకు కూడా దాన్ని డేట్ వేసి మరి పూర్తి చేయాల్సిన బాధ్యత ఎందుకు చేయలేదో చెప్పాల్సిన అవసరం ఉంది. రాకేష్ రెడ్డి ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆత్మ బలిదానాలు బాట పడుతూ ఉన్నారు ఆర్టీసీ కార్మికులు. ఇవాళ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నారు. మరోవైపు మరొక వ్యక్తి భూపాలపల్లి డిపోకు సంబంధించినటువంటి మరో డ్రైవర్ కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడినటువంటి పరిస్థితి. మీరు కూడా కాసేపటి క్రితం వెళ్ళి వచ్చినట్టున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ క్షణంలో? 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మళ్ళీ తెలంగాణ ఆత్మహత్యల తెలంగాణగా మారుతుందేమో అనేటువంటి ఒక భయం ఈరోజు కలుగుతూ ఉన్నది. నేను ఎందుకంటున్నా అంటే ఈరోజు నర్సంపేటలో శంకర్ గౌడ్ గారు, నల్గొండలో వెంకన్న, ఖమ్మంలో లింగారెడ్డి, భూపాలపల్లిలో వరికోల్ రవీందర్ గారు 2 రోజుల సమయంలో 4 ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పైశాచికంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇది ప్రజాపాలన కానే కాదు, ముమ్మాటికి ఇది పైశాచిక పాలన. ఎందుకంటే 41 రోజుల పాటు సమ్మకు నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళతో మాట్లాడకుండా, చర్చలు జరపకుండా కాలయాపన చేయడం వల్ల ఈరోజు కార్మికులు తీవ్ర మనోవేదన గురై మీరు అనాథలం అయిపోయిన మీ తెలంగాణలో మమ్మల్ని పట్టించుకుంటోడు లేడు అనేటువంటి ఒక బాధాప్త హృదయంతో ఈరోజు శంకర్ గౌడ్ కానీ, రవీందర్ కానీ, లింగారెడ్డి కానీ, వెంకన్న గారి వాళ్ళు ఆత్మహత్యకు పాల్పడేటువంటి ఒక ప్రయత్నం చేసిండు. చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. సరే చనిపోయిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం కోరుకుంటున్నారు? వాళ్ళకి ఇల్లు లేదు కాబట్టి ఈయన రోజు బస్ డిపోకి పోయేది, బస్ స్టేషన్ పోయేది కాబట్టి డిపోనే మా ఇల్లు, డిపోనే శంకర్ గౌడ్ గారి ఇల్లు కాబట్టి ఆ డిపో కాడికి తీసుకెళ్తాం, అక్కడి నుంచి అంతిమయాత్ర మేము శ్మశాన వాటికి చేరుకుంటామని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. అంత్యక్రియలు జరగాలి. ఏం అంత్యక్రియలు అండి? 80% ఆల్రెడీ నిన్ననే కాలిపోయాడు, మిగిలింది 20% మాత్రమే. ఆ 20% అంత్యక్రియలు పూర్తి చేయడానికి కూడా పోలీసులు అడ్డుకోవడం ఏంది నాకు అర్థం కాదు. మీ బాధ్యత ఏంది? మీరు చట్టాలను అమలు చేయాలి. మీరు చట్టాలను ఈరోజు
తుంగలో దొక్కి, ఆ స్ఫూర్తిని తుంగలో దొక్కి ఈరోజు కనీసం చనిపోయినటువంటి ఆర్టీసీ కార్మికుడికి ఆ గౌరవం కూడా దక్కకుండా అడ్డుకుంటున్నారు కదా. తప్పకుండా దీనికి తగిన మూల్యం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెల్లించుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి. ఇప్పటికైనా మీరు ఆ చర్చల్లో ఒక సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. స్వయంగా రేవంత్ రెడ్డి గారే దీని మీద స్పందించాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు సమ్మె జరిగినప్పుడు టెంట్ల కాడికి వచ్చి వాళ్ళు ఏమేమి మాట్లాడిందో ఇప్పుడు యూట్యూబ్లో రికార్డుగా ఉన్నది. మాట్లాడినటువంటి వీళ్ళు ఈరోజు మౌనం వహిస్తున్నారు. ఎందుకు మౌనం వహిస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో దీని మీద మాట్లాడాడు. అమెరికా పోతే అమెరికాలో కూడా టీడీఎఫ్ మీటింగ్లో మాట్లాడాడు. మరి ఆ రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు ఆర్టీసీ సమ్మె గురించి తెలియదా? తెలిసినా కూడా ఎందుకు స్పందించవు, ఎందుకు డిమాండ్లు నెరవేర్చవని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము. మరి ఇంకొక విషయం ఏంటంటే మా నాయకులు సత్యవతి గారు కానీ, మా అన్న వెంకటరామరెడ్డి గారు కానీ, వాళ్ళు మాజీ శాసనసభ్యులుగా, మంత్రులుగా, పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులుగా ఇక్కడికి వచ్చి ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచేటువంటి ప్రయత్నం చేస్తే పైశాచికంగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఏంది నాకు అర్థం కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే ఆయన ఒక మాజీ శాసనసభ్యుడు, ఇక్కడ ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకుడు, ఆయనను ముందు పెట్టుకొని పీస్ఫుల్గా అంతిమయాత్రను లీడ్ చేయాలి. అంతేగాని దుర్మార్గంగా దొడ్డిదారిని తీసుకొచ్చి వరంగల్ మీద ఎందుకు తీసుకురాలి శవాన్ని, ఇట్లెందుకు తీసుకొచ్చిండ్రు అంటే మీరు చేసింది తప్పనేటువంటి వాస్తవం మీకు తెలుసు. ఆ తప్పు బయటపడితే ప్రజలు చీకొడతారు, ఉంచుతారు అని చెప్పి భయపడి ఈరోజు ఈ రకంగా దొంగ నాటకాలు ఆడుతున్నారు. కాబట్టి ప్రభుత్వము, పోలీసులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలి. అంత్యక్రియలు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా వాళ్ళే చేయాలి. అంతిమ యాత్రకు కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. మొత్తంగా చూసినట్టయితే ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే ముత్తోజిపేట గ్రామంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. గంట గంటకు హైటెన్షన్ వాతావరణం అయితే మరింతగా పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఎవరైతే శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు కోరే విధంగా, అదేవిధంగా ఆర్టీసీ కార్మికులు కోరే విధంగా ఏదైతే శంకర్ గౌడ్ను నర్సంపేట డిపోకు తీసుకువెళ్ళి అక్కడ 5 నిమిషాల పాటు నివాళులు అర్పిస్తే ఆయన ఆత్మ శాంతిస్తుందన్నటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. పూర్తిగా పోలీసులు అయితే ఒక దమనకాండ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఒక అణచివేత ధోరణి కూడా ముత్తోజిపేట గ్రామంలో మనకు కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నర్సంపేట డిపోకు తీసుకువెళ్ళి నివాళులు అర్పించకుండా అంత్యక్రియలు చేసే ప్రసక్తే లేదని ఇక్కడ ముత్తోజిపేట గ్రామంలో ఆర్టీసీ కార్మికులంతా కూడా బైఠాయించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. గో టు స్టూడియో.